తమిళ్ హీరోస్తో మీకు చాలా క్లోజ్ ఉన్నారంట. చాలామందితో చేశానమ్మా. అజిత్ గారు అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. అసలు అన్నయ్య ఏంటి నీకు ఈ వయసులో ఇంత ఇదా, చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ ఆడుతున్నారు, మీరు బ్యూటిఫుల్ అన్నయ్య, అంటే మీ ఒకరోజు మీరు కొడతారని నన్ను బాగా ఎంకరేజ్ చేశాడమ్మా. అలా ఆయన కానివ్వండి, ఇంకా తమిళ్లో వెంటనే గుర్తు రాలేదు కానీ చాలామంది ఆర్టిస్టులతో తమిళ్లో చేశానమ్మా. మన రాధిక వాళ్ళ ఇంటైన శరత్ గారితో కానివ్వండి, ఈయనతో కానివ్వండి, ఇంకా పేర్లు వెంటనే గుర్తు రాలేదు కానీ ఒక 6-7 మందితో అయితే నాకు మంచి బౌండింగ్ ఉందమ్మా. ఇప్పుడు రాజేంద్రన్ అని గుండుకు నాడా నల్లా కిరియా అంటాడు, ఆయనతోనూ వాళ్ళంతా వర్క్ చేశానమ్మా. చాలా మంచి వ్యక్తులు. సినిమా ఒకరోజు డెఫినెట్గా ఆదరిస్తుంది, నన్నే కదా అందరూ ఆదరిస్తుందమ్మా. మీకు నచ్చిన హీరోస్ సార్? నచ్చినంటే డ్యాన్స్ పరంగా చిరంజీవి, కమలాసన్ గారు, యాక్టింగ్ పరంగా అల్టిమేట్ కమలాసన్ గారు, ఇప్పుడు విక్రమ్ గారు, మన సత్యరాజ్ గారు, తెలుగులో రాజేంద్ర ప్రసాద్ గారు, ఎస్వి రంగారావు గారు, ఇట్లా చెప్పుకుంటా పోతే లాట్ ఆఫ్ అండి. ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్, మనం ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్కరిని మోడల్గా తీసుకుంటాం. వాళ్ళు మన పరాకాయ ప్రవేశం చేస్తేనే అది మనం చేయగలం. ఒక్కటని కాదు, మనకి ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ పరంగా వాళ్ళని ఆవేశించుకొని నేను చేస్తానమ్మా. ఇప్పుడున్న జనరేషన్తో మీరు ఎలా పోటీ పడతారు సార్? అప్కమింగ్ వాళ్ళకి మీరు ఎలా ఏం చెప్తారు? ఎప్పటికీ మనం పోటీనేనమ్మా. కళాకారుడిగా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవ్రీడే ఈజ్ ఫ్రెష్ డే. నాకు వయసు అయిపోవచ్చే కానీ ఎనర్జీ కానీ స్టైల్ కానీ ఎప్పటికీ నన్ను వదిలిపోదమ్మా. ఆర్ట్ ఒక్కసారి నేర్చుకుంటే సచ్చేంతవరకు, సచ్చిన తర్వాత పోతుంది, అంతేగాని అంతవరకు మనతోనే ఉంటుందని గట్టి నమ్మకంతో ఉన్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. తెలుస్తుంది సార్ మీరు చాలా కష్టపడుతున్నారు. డెఫినెట్లీ థ్యాంక్ యూ అమ్మా. నేను ఈరోజు కష్టం కాదు, నేను ఇండస్ట్రీకి సీరియల్ చేసేటప్పుడు కానీ సినిమా చేసేటప్పుడు మనం చేయాల్సిందే ఒకటే, కరెక్ట్గా చేయడం. దానికోసమే ఎవ్రీడే ప్రతి ఆర్టిస్ట్కి పంచువాలిటీ లేదమ్మా. 4ంటికి షూటింగ్, 4ంటికి వెహికల్ వస్తుందంటే 6ంటికి వస్తున్నారు, అది చాలా తప్పది. మాకు 4ంటికి షూటింగ్ అంటే 3ంటికి మేము వెహికల్ కోసం వెయిట్ చేసేవాళ్ళం. మన షాట్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలా, లేదా నాకు షూటింగ్ వెళ్ళిపోతానంటారు, అది చాలా తప్పది. మొన్న కూడా మేము సంక్రాంతి షూటింగ్ మా టీవీ వాళ్ళది ప్రోగ్రామ్ చేస్తే మార్నింగ్ మేము 10ంటికి లొకేషన్కి వెళ్తే మరుసటి రోజు మార్నింగ్ 4ంటికి షూటింగ్ పెట్టుకున్నారు. ద బెస్ట్ సీనియర్లు మేము ఆ సాంగ్ చేసాము. ప్రతి ఒక్కరు చూడండి మీరు, మా ఎనర్జీ కానీ, మా డ్యాన్స్ కానీ, మా పర్ఫార్మెన్స్ కానీ, ఆ రోజు మేము ఎవరు అనేది మీకు తెలుస్తుంది. డెఫినెట్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి వెయిట్ చేయండి, గోల్ కొట్టండి.